హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాధిక. ఈరోజు మన వీడియోలో వంకాయ ఆలుగడ్డ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దానికంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కేసేయండి. సో లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నా. దీనికి ముందుగా వంకాయలను తీసుకొని 2 పీసెస్ కిందకి కట్ చేసుకొని తగినన్ని పీసెస్ కిందకి పొడుగుగా కట్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసిన వాటర్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు అలాగే పొటాటోస్ని తీసుకొని వాటికి పీల్ తీసేసి వాటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటిని కూడా సాల్ట్ ఉన్న వాటర్లోకి యాడ్ చేసేసేయాలి. అవి సైడ్కి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ బాగానే పడుతుందండి. ఎందుకనంటే మనకి ఆలు అనేది చక్కగా ఫ్రై అవ్వాలి కాబట్టి. సో కర్రీకి సరిపడంత ఆయిల్ తీసుకొని ఆయిల్ కూడా బాగా వేడి అయిన తర్వాత దీంట్లోకి సరిపడా ఆవాలు జీలకర్ర వేసుకొని వాటిని ఫ్రై చేసుకుందాం. ఆవాలు జీలకర్ర కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్స్ని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకొని వాటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ కర్రీకి ఆనియన్స్ అనేటివి ఎక్కువ పట్టవండి. ఎందుకంటే మనకి వంకాయ నుంచి ఆలుగడ్డ నుంచి గ్రేవీ చక్కగా వస్తుంది కాబట్టి ఇక్కడ ఉల్లిపాయ అనేది కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ అనేటివి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఏవైతే నీళ్ళలో నానబెట్టుకున్న వంకాయ ఇంకా ఆలుగడ్డ ఉంది కదా, ఇవి కూడా ఆనియన్స్లో వేసుకొని మనం ఫ్రై అవ్వనిద్దాం. ఎందుకు అనంటే మనకి వంకాయ ఇంకా ఆలు కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి ఈ టైంలో మనం ఈ పీసెస్ అనేటివి ఇందులో వేసేసుకొని వీటిని కూడా చక్కగా కొంచెం ఒక 50 to 70% ఉడికే వరకు ఫ్రై చేసుకుందాం. బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ ఆలుగడ్డ తొందరగా అడుగంటేస్తుంది కాబట్టి సో ఎక్కువ అనేది కలుపుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువగా కలుపుకోకూడదు. వంకాయ అనేది కొంచెం మెత్తగా అవ్విందనుకోండి తొందరగా స్మాష్ అయిపోతుంది కాబట్టి మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. లేదు అని అంటే ఆలుగడ్డ అనేది అడుగంటేస్తుంది. సో ఒక 5 minutes తర్వాత నేను మళ్ళీ మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. చూసారు కదా, ఇలా అనేది ఫ్రై అవుతూ ఉంటుంది. ఇది ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని కలిపేసుకుందాం. నాకు ఇవన్నీ ఫ్రై అయ్యేసరికల్లా ఒక 15 minutes అరౌండ్ పట్టింది. సో చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా మనకి వంకాయ ఆలుగడ్డ అనేది ఒక 50 to 70% ఫ్రై అవుతే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా నూరు పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఇక్కడ తొందరగా అడుగంటేస్తుందండి. ఎందుకంటే మనకి ఆలు మెత్తగా అయిపోయి ఉంటుంది, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం ఎక్కువసేపు మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీలోకి తగినంత పసుపు వేసుకొని కర్రీకి సరిపడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి. మేమైతే నార్మల్గా తింటాం కాబట్టి నేను నార్మల్ ఇక్కడ 4 to 5 spoons ఆఫ్ కారం అనేది యాడ్ చేస్తున్నా. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. 1 tablespoon ధనియాల పొడి, ఒక 1/2 tablespoon ఇలాచీ లవంగం పొడి వేసుకొని ఈ పొడులన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుందాం. కారం అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎందుకు అనంటే కారం సగం ఫ్రై అవ్వింది అనంటే కడుపులో అనేది మంటలు వేస్తుంది మనకి. సో చక్కగా ఏ కర్రీలో అయినా సరే కారం అనేది చక్కగా ఫ్రై అవ్వాలి. కారం ఎప్పుడు ఫ్రై అవ్వింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే కర్రీలో ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. అప్పుడు మనం కారం బాగా ఫ్రై అయ్యిందని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కారం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో ముక్కల్ని నేను యాడ్ చేసి వాటిని కూడా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటున్నా. టమాటో అనేది చక్కగా మెత్తగా అయిపోవాలండి. అప్పుడే ఈ వంకాయ ఆలుగడ్డలో మనకి టమాటో అనేది కనిపించదు. సో చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో వీడియోలో చూపించిన విధంగా టమాటో అనేది చక్కగా మెత్తబడిపోయిందండి ఇక్కడ. సో ఇలా అయినప్పుడు మీకు గ్రేవీకి సరిపడంత వాటర్ యాడ్ చేసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి. గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని మనం మూత పెట్టుకొని మిగతా పర్సెంటేజ్ ఉడికే వరకు మనం
మూత అనేది పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలండి. ఇందాక హాఫే ఉడకనిచ్చాం కాబట్టి మనం వంకాయ ఆలుగడ్డని ఇప్పుడు మొత్తం ఉడికిచ్చేటట్టు చూసుకోవాలి. సో ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని వదిలేసేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ ఓపెన్ చేసి చూస్తున్నానండి. చూసారు కదా చక్కగా ఉడికిపోయింది నాకైతే కర్రీ. ఇంకొద్దిసేపు మూత పెడుతున్నానండి. నాకు ఎందుకో ఉడకనట్టు అనిపించింది. సో మూత పెట్టి మళ్ళీ ఇంకో 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. చూసారు కదా చక్కగా అయితే నాకైతే కర్రీ అనేది బాగా ఉడికిపోయింది. లాస్ట్గా మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీ అయినా వంకాయ ఆలుగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను కొత్తిమీర వేసుకోలేదు. సో మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోండి. దీన్ని చపాతీతో తిన్న రైస్తో తిన్న చక్కగా ఉంటుంది. నాకైతే టేస్ట్ చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అంతే అండి, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.